ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగింది, దాని మీద దర్యాప్తు చేయించండి అంటూ గవర్నర్కి లేఖ రాసిందే కాంగ్రెస్ పార్టీ. వినతి పత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాతన అదృష్టవశాత్తు ఏదో అంశంలో నుంచి ప్రారంభమై సిబిఐ దర్యాప్తు దగ్గరికి వెళ్ళింది. అది కాస్త ఈడీ అంత జోక్యం. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కుంభకోణంలో అన్యాయంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ జట్టులో చేరాడు కాబట్టి. ఢిల్లీ, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి రేపు 31వ తారీఖున భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహించబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా అందరినీ కలుపుకుని యాంటీ బీజేపీ, యాంటీ మోడీ, కేజ్రీవాల్ని అణచివేయడానికే అన్నటువంటిది. మరి వీళ్ళెందుకు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళెందుకు ఆరోపించారు, వీళ్ళు చేసిన ఆరోపణ అంతా తూచ్చా ఆ సభలో అన్న చెప్తారని చూడాలి.